సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని ఆ ఎంపీ గట్టి ప్రయత్నం. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే ఓ బలంగా భావిస్తున్న రూలింగ్ పార్టీ. ఆ రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మరోవైపు రోజురోజుకు ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు పెరుగుతున్న ఆశావాహులు. అన్ని పార్టీల అధిష్టానాన్ని సంప్రదిస్తూ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేతలు. దీంతో ఆ పార్లమెంటు స్థానంలో ట్రయాంగిల్ వార్ మొదలైందట. అయితే మళ్ళీ ఆ స్థానం నాదేనంటూ ఆ సిట్టింగ్ ఎంపీ ప్రచారం కూడా మొదలెట్టేశారట. మరి ఇంతలా హీటు పుట్టిస్తున్న ఆ సీటు ఏది, ఎక్కడ ఆ స్థానం? వాచ్ ఇట్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అక్కడ త్రిముఖ పోటీ తలపిస్తోంది. గతానికి భిన్నంగా ఈసారి ట్రయాంగిల్ వార్ కొనసాగుతుందా అనేలా టికెట్ ఫైట్ జరుగుతోంది. మరోసారి సిట్టింగ్ స్థానం కైవసం చేసుకుని సత్తా చాటాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గట్టి పట్టుదలతో ఉంటే ఎలాగైనా అరవింద్ను ఢీకొట్టి గెలుపు బావుటా ఎగురవేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావటం బలం చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుండగా పసుపు బోర్డు ప్రకటించడం కమలం పార్టీకి అనుకూలంగా మారనుందని సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ భావిస్తున్నారట. మరోవైపు ఈ రెండు పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందట. ఇక ఈ స్థానం నుంచి పోటీ చేసే ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అన్ని పార్టీల్లో అధిష్టానంతో సంప్రదింపులు చేస్తూ సీటు కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్గా ఉన్న బీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించి బీజేపీ నుంచి ఎంపీగా ధర్మపురి అరవింద్ విజయం సాధించారు. పసుపు రైతులు 186 మంది బరిలో నిలిచి 1,00,000 ఓట్లు సాధించడం దేశం దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుత సిట్టింగ్ స్థానం నిలుపుకోవాలని బీజేపీ ఎంపీ అరవింద్ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. కమలం పార్టీ అభ్యర్థుల లిస్టు అధికారికంగా విడుదల కాకముందే ఆ సీటు నాదేనంటూ ధర్మపురి అరవింద్ దూసుకుపోతున్నారు. పార్లమెంటు పరిధి నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. నిజామాబాద్ బీజేపీపై ధర్మపురి అరవింద్ పూర్తి పట్టు సాధించారని చెప్పాలి. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్ష స్థానం కూడా తనకు నమ్మకస్తుడైన దినేష్ కులాచారికి కేటాయించడంతో జిల్లాలో అరవింద్కు తిరుగు లేకుండా పోయిందనే రాజకీయ పండితుల మాట. ఈ సమయంలో అరవింద్ను కాదని మరొకరికి టికెట్ ఇస్తారా అన్నది కూడా ఆసక్తిగా మారింది. 2019 నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా పోటీ చేసిన అరవింద్ కేసీఆర్ కుమార్తె కవితపై గెలుపొంది సంచలనం సృష్టించారు. అయితే ఆ సమయంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పసుపు రైతుల పోరాటం అరవింద్కి కలిసొచ్చింది. కవితకు వ్యతిరేకంగా రైతులు ఏకమవడంతో కవిత ఓటమి పాలయ్యారు. పైగా తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని ప్రకటించడం, బాండ్ పేపర్ రాసివ్వడంతో రైతాంగంలో విశ్వాసం ఏర్పడింది. ఆ సమయంలో కేంద్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండటంతో బోర్డు సాధ్యమని రైతులు భావించారు. కానీ గడిచిన 5 ఏళ్లలో అది కార్యరూపం దాల్చకపోయినా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని మోడీ పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఇక ఖచ్చితంగా ఇందూరు పార్లమెంటు సీటు గెలిచి తీరాలని కాంగ్రెస్ పట్టుదలతో శ్రమిస్తుండగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి ఈ స్థానం కీలకంగా మారింది. ఇలా ఇందూరులో 3 పార్టీల మధ్య త్రిముఖ పోరు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగా 2 చొప్పున కాంగ్రెస్, బీజేపీ గెలిచాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ స్థానంలో గెలిచిన బీజేపీ మిగతా చోట్ల అభ్యర్థులకు ధీటుగా ఓట్లు సాధించింది. ఇలా ఇవన్నీ సిట్టింగ్ ఎంపీకి ప్లస్ కాగా ఈసారి గెలుపు తనదే అంటున్నారు అరవింద్. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో అత్యధిక ఓట్లు సాధించిన పార్టీగా నిలిచిన బీఆర్ఎస్ ఇందూరు పార్లమెంటు స్థానం కైవసం చేసుకునేందుకు గట్టి పట్టుదలతో ఉంది. బాల్కొండ, కోరుట్ల, జగిత్యాలలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. మిగతా 4 నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకు ధీటుగా ఓట్లు సాధించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఎదురైన ఓటమికి ఈసారి గెలిచి బదులు తీర్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోందట. అయితే గత ఎన్నికల బరిలో నిలిచిన కవిత ఈసారి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఓవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని క్యాడర్ అంటుండగా మరోవైపు అధిష్టానం మాత్రం కవిత పోటీ పట్ల ఆసక్తి కనబర్చడం లేదనేది టాక్. ఒకవేళ ఎంపీగా కవిత పోటీ చేయకపోతే మరికొంతమంది పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత స్థానంలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను పోటీ చేయించాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. 2009 ఎన్నికల్లో గణేష్ గుప్తా పోటీ చేసి ఓటమి చూశారు. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి అర్బన్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎంపీగా గణేష్ గుప్తా పోటీ చేయని పక్షంలో
ఆయన సోదరుడు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఉన్న బిగాల మహేష్ గుప్తాను పోటీ చేయించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా బిగాల మహేష్ గుప్తా ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. వీరు కాకపోతే నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. బాజిరెడ్డి గోవర్ధన్ మాస్ లీడర్గా బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపు కావడం పార్టీకి ప్లస్ పాయింట్గా మారుతుందనే ఆలోచనలో సైతం ఉన్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ కవిత పోటీ చేయకపోతే చాలా మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు ఇందూరు ఎంపీ సీటు కోసం ఫైట్ చేస్తుంటే సిట్టింగ్ ఎంపీ ధర్మపురి మాత్రం ఆ స్థానం నాదే అంటున్నారు. మరి బరిలో నిలిచేదెవరు, గెలిచేదెవరో వెయిట్ అండ్ వాచ్.